హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నా విత్ గ్రేవీతో. దానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు కొంచెం నానబెట్టాను. ఇంకా జీలకర్ర, తెల్ల నువ్వులు, ధనియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, బిర్యానీలో వేసే పువ్వు, దాల్చిన చెక్క, 1/2 kg చికెన్ స్కిన్లెస్, కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు వేసి కలిపి 1 గంట ముందు నానబెట్టి ఉంచాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేస్తున్నాను. ఇది ఫ్రై కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది. నానబెట్టి గంట సేపు అలా ఉంచుకోవాలి వండటానికి ముందు. నూనె హీట్ అయింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఒకసారి అలా కలిపి మూత పెట్టేయాలి. ఈ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది, ఎందుకంటే గ్రేవీ కూడా ఉంటుంది కొంచెం. ఆ గ్రేవీ కోసమే తెల్ల నువ్వులు, జీడిపప్పు, కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం ఉప్పు, ఎందుకంటే నానబెట్టిన దాంట్లో కొంచెం వేసాను ఉప్పు, అందుకు ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను. మళ్ళీ అంతా ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్లోనే ఉంది స్టవ్ అయితే. ఇప్పుడు చూడండి, వేగిపోయినవి. ఆ చికెన్ ముక్కలు నానబెట్టినవి ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. అవి కూడా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం నీరు వస్తుంది కదా, ఆ నీరుతోనే ఆ ముక్కలు ఉడికిపోతాయి. మూత పెట్టేసాను. 10 నిమిషాలు అయింది, ఒకసారి చూద్దాము. చూడండి, ఉడికిపోతుంది. ఆ నీరుతోనే ఉడికిపోతుంది, ఎందుకంటే మనం గంట సేపు నానబెట్టి ఉంచాం కదా పెరుగులో, ముక్క సాఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కొంచెం సేపు అయినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇందాక మసాలా దినుసులు అవన్నీ చూపించాను కదా, అది వాటి పేస్ట్. ఇది మొత్తం అంతా గ్రైండ్ చేశాను. ఈ పేస్ట్ ఎందుకు వేస్తాము అంటే గ్రేవీ కోసం. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది గ్రేవీ. చూడండి, మొత్తం పేస్ట్ మొత్తం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీ వేసిన తర్వాత సిమ్లోనే ఉంచాలి, ఎందుకంటే మాడిపోతుంది. నీళ్ళు ఏమి వేయట్లేదు కదా, మాడిపోతుంది. అందుకు ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పటి నుండి ఇంకా సిమ్లోనే ఉంచాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. లైట్గా మారుతుంది చూడండి, అందుకు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రైకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మరీ ఇంత కమ్మగా ఉన్న ఫ్రై తినాలి అంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. కారం వేస్తున్నాను. కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే జీడిపప్పు, నువ్వులు వాటి పేస్ట్ వేసాం కదా, అందుకు కొంచెం ఎక్కువ పడుతుంది. కారం కూడా వేసి మొత్తం అంతా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఈ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా వేసుకోవచ్చు.
చూడండి నూనె అంతా పైకి వస్తుంది, మగ్గిపోతుంది చూడండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి. కొత్తిమీర వేస్తున్నాను, పైకి వచ్చేసింది, కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ అంతా ఒకసారి వేసి కలిపి మూత పెట్టేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయిపోయింది చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ ముక్కతో తింటే కర్రీ చాలా బాగుంటుంది.